అల్వాల్ సర్కిల్ పరిధిలోని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై అల్వాల్ ఈ సేవ కూడలి నుండి ఓల్డ్ అల్వాల్ ఇందిరాగాంధీ కూడలి వరకు జాతీయ జెండాతో సాగిన ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండా స్ఫూర్తిని ప్రతి ఇంటికి చేర్చడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవన విధానంలో మరమనిషిలా మారుతున్నటువంటి సమాజ జీవితంలో దేశం పట్ల ఔన్నత్యము, దేశభక్తి గురించి నేటి యువతరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో జరిగిన కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా ర్యాలీ. 140 కోట్ల మంది జనాభాను మనము కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా, వర్ణాల వారీగా, వర్గాల వారీగా విభజిస్తున్నాం. కాబట్టి నేడు దేశంలో అనైక్యత వాదం పెరుగుతున్నది. నేటి భారతదేశానికి వెన్నుపట్టైనటువంటి నేటి యువత అబంధాన్ని మారక ద్రవ్యాలకు బానిసవుతున్నారు. కాబట్టి నేటి యువతను తట్టి లేపాలన్న ఉద్దేశంతో భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురుగా చేయాలని సంకల్పం కట్టుకున్నటువంటి దిక్సూచి అయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నేడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అహ్మదాబాద్ నుంచి అగర్తలా వరకు దేశంలో మనమంతా ఒక్కటే, కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, భేదం లేదన్న ఉద్దేశంతో తిరంగా ర్యాలీ అనేది అల్వాల్ సర్కిల్లో 3 డివిజన్స్లో భారీ ఎత్తున జరిపించినందుకు ప్రతి ఒక్క డివిజన్ ప్రెసిడెంట్లు కార్తీక్ కానీ, అజయ్ కానీ, శ్రీధర్ కానీ చాలా బాగా కృషి చేసి ప్రతి ఒక్కరిని కార్డ్ చేసి ఇది పార్టీల అతీతంగా ప్రతి ఒక్క పార్టీతోని, ప్రతి ఒక్క కాలనీ మెంబర్స్తోని హర్ ఘర్ తిరంగా అనేది మన నేషనల్ ఫ్లాగ్ని తీసుకొని ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈటెల రాజేందర్ గారు భారీ ఎత్తున ఇవాళనే 4 ప్రోగ్రామ్ చేయించారు. 4వ ప్రోగ్రామ్ మన దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఒకటి కుత్బుల్లాపూర్ పోయారు, కంటోన్మెంట్ పోయారు. ఇప్పుడు అల్వాల్కి వచ్చినాక మళ్ళీ ఇంకోటి ఈ కంటోన్మెంట్లోనే ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఇప్పుడే దీనికి మన ప్రతి ఒక్కరు ఇక్కడ కాలనీలకి అన్ని తరలి వచ్చినందుకు మేమందరికీ ధన్యవాదాలు.